డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 1140 పెరిగి 1,36,200కు చేరింది. అటు కేజీ వెండి ధర కూడా 4,000 పెరిగింది. ప్రస్తుతం అది 2,60,000కు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ 1,140 పెరిగి 1,36,200కు చేరింది. అటు కేజీ వెండి ధర కూడా 4,000 పెరిగింది. ప్రస్తుతం అది 2,60,000కు చేరింది. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సత్యనారాయణ గారు, ప్రస్తుతం మళ్ళీ గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరగడానికి గల కారణం ఏంటి? ఏం లేదు, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. అమెరికాలో వరల్డ్ మార్కెట్ లో అన్ని కూడా నిన్న సెలవు ఉన్నాయి. నిన్న మామూలుగా ఉంది. హాలిడే మూడ్ అంటే క్రిస్మస్ అనుకోండి, ఇయర్ ఎండ్ అనుకోండి, అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ మామూలు అయిపోయింది. ఇక మెయిన్ ఏంటిదంటే మళ్ళీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఒక వార్త. ఇవన్నీ మామూలు పాత వార్తలే, కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఏదైతే ఫెడరల్ రిజర్వ్ 2026లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఒక వార్తతోటి మళ్ళీ ఈ రోజు మన ఈ సిల్వర్ అనుకోండి, ఏదైతే గోల్డ్ అంటే ఎప్పుడైతే అంతకుముందు అంటే ఇయర్ ఎండ్ అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ హాలిడేస్ అనుకోండి, వీటన్నిటితోటి ఏం చేసిర్రు అని అంటే ఎక్స్పైరీ డేట్ ఏదైతే దగ్గరికి వచ్చిందో చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అనుకోండి, మన ఎంసీఎక్స్ అనుకోండి, ఇవన్నీ మార్జిన్ పెంచడం జరిగింది. ఎవరైతే బాగా పెరిగిందని షార్ట్ కొట్టిరో వాళ్ళందరూ షార్ట్ కవరింగ్ స్క్వేర్ ఆఫ్ అయిపోవటం, మళ్ళీ బాగా పెరిగింది అమ్మలేకపోయిన వాళ్ళందరూ కూడా అలానే ఉంటే వాళ్ళ మార్జిన్ స్క్వేర్ ఆఫ్ చేయటం, మళ్ళీ అంటే ఫాల్ చేసి అంటే కొనుక్కున్న వాళ్ళు పెరిగిన తర్వాత అమ్మకపోతే మళ్ళీ పడ్డ తర్వాత ఆ మార్జిన్లన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. అంటే మార్జిన్ మెయింటైన్ చేస్తే ఓకే. అలా జరిగిన తర్వాత ఇక ఎవరు లేరు అని అనుకున్న తర్వాత మళ్ళీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవడం 2026. దీంతో మళ్ళీ మనం గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, మళ్ళీ కాపర్ అనుకోండి, ఇవన్నీ పాజిటివ్ పెరగడం మొదలు పెట్టింది. అయితే 2026లో ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని పాజిటివ్నే ఉంటాయి. కాబట్టి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గోల్డ్, సిల్వర్, కాపర్ ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకంటే పెరిగే సూచనలే కనబడుతున్నాయి 2026 కూడా. ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఉన్నాయో ఇంతవరకు కొలిక్కి రాలేదు. 1 ఇయర్ అవుతుంది ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత. ఇప్పటి వరకు చర్చలు జరుగుతున్న దేశాలు ఇప్పుడు మన ఇండియా ఉంది. ఇంతవరకు ట్రంప్ సుంకాలు, టారిఫ్లు మన ఇంకా ఫైనలే కాలేదు. ఇంకా చైనా కొన్ని ఉన్నాయి. ఇలా కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో వెనిజులా, నైజీరియా, ఇంకా ఈ గొడవలు సద్దుమనగలేదు. మళ్ళీ ఈ సుంకాలు, టారిఫ్లు ఇంకా కాలేదు. మళ్ళీ అక్కడ అమెరికాలో అక్కడ సుప్రీంకోర్టులో మన ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ మీద ఎగనెస్ట్ గా ఫైల్ చేయడం జరిగింది. ఆ తీర్పు రాలేదు. మళ్ళీ అప్పుడే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ రావడం జరిగింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది, ఎకానమీ స్లో డౌన్ అయింది, డాలర్ వీక్ అయింది. వీటన్నిటితోటి వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది అనౌన్స్మెంట్. వీటన్నిటితోటి మళ్ళీ ఎప్పుడైతే గోల్డ్, సిల్వర్ తగ్గడం మొదలుపెట్టిందో మళ్ళీ పాజిటివ్ జోన్ లోకి రావడం జరిగింది. ఇది గోల్డ్, సిల్వర్, కాపర్ విషయంలో. 2026లో మాత్రం కాపర్ ఎక్కువ సూచనలు కనబడుతుంది. ఇప్పుడు 2026లో గోల్డ్ ప్రైస్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? తగ్గినప్పుడు కొనుక్కోవటమే. ఇంకా ప్రైస్ ఎలా ఉండేది ఏముంది, 4,500 చిల్లర ఉంది ఇప్పుడు డాలర్లు. అయితే 4,900 నుంచి 5,000 డాలర్లు అవుతుంది అని చెప్పేసి ఒక గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళు అంతకుముందు చెప్పడం జరిగింది. అదే ఉంది, ఇంకొక 4,500 డాలర్ దగ్గరకు వచ్చేసింది. అది వచ్చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇది అవుతుంది అన్నట్టు. అంటే వాళ్ళు అన్నది ఏదైతే ఉందో అవుతుంది అన్నట్టు. అంటే ఏంటిది, ఎప్పుడో సంవత్సరం తర్వాత అవుతుందా అనేది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 400 డాలర్లు కనుక వచ్చేస్తే 4,584 వచ్చింది మొన్న. ఇప్పుడు మళ్ళీ 4,400లో ఉంది.
అంటే $500 అంటే ఒక 10-12%. అంటే ఇవాళ జనవరి 2వ తారీఖు, ఇంకా సంవత్సర కాలం ఉంది జనవరి డిసెంబర్ అని అంటే ఏంది, అప్పటికల్లా ఇంకో 12% అనేది నెగ్లిజిబుల్, పెరిగితే పెరగవచ్చు. అక్కడి వరకు అప్పటి వరకు $4,900 నుంచి $5,000 అన్నారు వాళ్ళు. ఈ మధ్యలోనే ఎప్పుడో ఒకసారి జరగవచ్చు, ఎందుకంటే ఈ సుంకాలు టారిఫ్లు ఇంకా కావట్లేదు ఒకటి, రెండోది వడ్డీ రేట్ల డెసిషన్ ఒకటి. ఇవన్నీ కనుక ఎప్పుడు తగ్గుద్ది అని అంటే ఒకటే, చైనాలో ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి, అమెరికాలో కొలంబియాలో స్టార్ట్ అవ్వాలి, మన సౌత్ ఆస్ట్రేలియాలో మైన్స్ బయటపడ్డాయి, మన ఇండియాలో కూడా ఏవో మైన్స్ బయటపడ్డాయి కొన్ని. ఇవన్నీ ప్రొడక్షన్ కి వస్తే తప్ప, సప్లై పెరిగితే తప్ప, అప్పుడు డిమాండ్ తగ్గితే తప్ప ఈ పొలిటికల్ సిచ్యువేషన్ అయితే అంటే క్లియర్ అయితే, అంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర లేదు అనుకుంటే అక్కడ అమెరికాలో సుప్రీంకోర్టు ట్రంప్ ని ఏదన్నా వార్నింగ్ ఇవ్వటం, లేకపోతే ట్రంప్ ని కొంచెం చేస్తే ఆ జడ్జిమెంట్ ని బట్టి అప్పుడు ఏదైనా జరిగితే తప్ప, ఈ షేర్ మార్కెట్ పాజిటివ్ అయితే తప్ప అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కాపర్ పెరిగింది, మన మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఉంది, ఒక 500-600 పాయింట్ల దగ్గరలో ఉన్నాం మనం. ఈ వీడియో అయిపోయి రేపు ఇప్పుడు అది కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్ టైమ్ హైకి. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యి వచ్చేసింది. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఒక 10-20 పాయింట్లలో ఉంది. ఇవి కూడా మళ్ళీ ఆల్ టైమ్ హైకి మళ్ళీ, అంటే మన మార్కెట్లు ఏవైతున్నాయో మన మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నాయి. ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు జిఎస్టీ డేటా వచ్చింది. జిఎస్టీ డేటా పెరగడం జరిగింది. డిసెంబర్ మంత్ ఆన్ మంత్ పెరిగింది, ఇయర్ పెరిగింది. మళ్ళీ రెండోది ఏంటిది, జిఎస్టీ ఎప్పుడైతే తగ్గించారో సేల్స్ పెరగడం జరిగింది. సేల్స్ పెరిగినప్పుడు టర్న్ ఓవర్ పెరిగింది. టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ అనుకోండి, నిఫ్టీ అనుకోండి, సెన్సెక్స్ అనుకోండి, అవి పెరుగుతాయి అనేది అర్థం. ఇక మళ్ళీ సెకండ్ వన్, వడ్డీ రేట్లు తగ్గించారు. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించారో ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతాయో కన్స్ట్రక్షన్స్ కానీ ఫ్లాట్లు కొనే వాళ్ళు తర్వాత వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వడ్డీ రేటు తగ్గుతాయి కాబట్టి బ్యాంకులకు బెనిఫిట్, ఫైనాన్స్ కంపెనీలకు బెనిఫిట్. ఎందుకంటే లోన్స్ పోతాయి, ఈఎంఐలు తోటి వాళ్ళు తక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ బిజినెస్ లో బాగా సేల్స్ పెరగాలి, టర్న్ ఓవర్ పెరగాలి. సేల్స్ టర్న్ ఓవర్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ పెరుగుతుంది. అందుకని సైమల్టేనియస్ గా మనం చూడవలసింది ఏంటి, గ్రోత్ ఉందా లేదా, ఎకానమీ గ్రోత్ ఉందా లేదా, ఓకే. జీడిపి గ్రోత్ ఉందా లేదా, జీడిపి ఓకే. ఐఐపి డేటా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటిది, జీడిపి పెరిగింది అంటే ఆటోమేటిక్ గా ఐఐపి డేటా కూడా పెరుగుతుంది. ఐఐపి డేటా కి జీడిపికి ఏంటిది అంటే, జీడిపి అంటే ఎకానమీ, అగ్రికల్చర్ అనుకోండి, మిగిలిన మామూలుగా అగ్రికల్చర్ కిందకి వస్తుంది. దేశం అభివృద్ధిలో ఉంది, గ్రోత్ లో ఉంది అనేది. ఐఐపి డేటా అంటే ఏంటిదంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, 2 వీలర్స్, 4 వీలర్స్, సెల్ ఫోన్లు, డిష్ వాష్లు, ఇవన్నీ ఇండెక్స్ అనమాట, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్. ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ లో ఏం జరుగుతుంది అంటే, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగింది అంటే అర్థం ఏంటిది, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అర్థం. కొనేవాళ్ళు కొంటున్నారు అంటే ఏంటంటే వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగింది అని అర్థం. కొనుగోలు శక్తి పెరిగింది అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగింది అంటే కొనేవాళ్ళు ఉన్నారు అని అర్థం. కొనేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా బాగా ఆర్థికంగా ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే ఇవన్నీ జరిగిందో ఆటోమేటిక్ ఏమవుతుంది, కొనేవాళ్ళు ఉన్నప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగింది అంటే కొనేవాళ్ళు ఉంటేనే ప్రొడక్షన్ పెంచుతారు అనమాట. అంటే ఒకదానికి రిలేషన్ ఉంటుంది, కొరిలేషన్ ఉంటుంది. అంటే నీ ఆటోమేటిక్ గా సేల్స్ పెంచుకుంటాడు, ప్రొడక్షన్ పెంచుతాడు, ఎక్స్పాన్షన్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్ పెరిగిందో సేల్స్ పెరిగిందంటే సింపుల్ మళ్ళీ ఇదే లైన్ అనమాట. ప్రొడక్షన్ పెరిగితే సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగితే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఇక ఓవరాల్ గా మనం చూడవలసింది, షేర్ ప్రైస్ పెరిగింది, ఎందుకు పెరిగింది, లాభం వచ్చింది. లాభం ఎందుకు వచ్చింది, సేల్స్ పెరిగింది. మన పని అంత ఏంటి, ఒక సంవత్సర కాలం నుంచి సుంకాలు టారిఫ్లు ఎన్నన్నా కానీ మనం మెదలకుండానే ఉన్నాం. వాళ్ళు ఏదన్నా ఉండని మనం వేరే ప్రత్యామ్నాయాలు వెతుకుతూనే ఉన్నాం. ఏది, ట్రంప్ సుంకాలు 25 నుంచి 50% అండు మనం వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అందుకని కొంచెం ఫారెన్ రిజర్వ్ మాత్రం కొంచెం ఇంకా మన షేర్ మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఒక్క ఎఫ్ఐఐలు కంటిన్యూగా ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. ఒక్కసారి కనుక ఎఫ్ఐఐలు కనుక కొనటం మొదలు పెడితే ఈ బిఎస్సి సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఇప్పుడున్న ఆల్ టైం, ఆల్రెడీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైం హై ఈ రోజు రీచ్ అయింది. నిఫ్టీ కొంచెం దగ్గరికి వచ్చింది. ఒక్కసారి ఎఫ్ఐఎల్ కనుక బై చేయటం మొదలు పెడితే ఈ రోజు బై ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఎంతసేపు ఉంది, ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ అన్ని ఆ టైంకి వెళ్ళిపోతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ ఎంతసేపు ఆప్షన్ అంటారు దేనికి సత్యనారాయణ గారు?
చెప్పమ్మా చెప్పు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ ఎంత సేఫ్ ఆప్షన్ అని చెప్తారు? గోల్డ్ రేట్స్ లో ఏమైనా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? లాంగ్ టర్మే సేఫెస్ట్. అయితే డిజిటల్ బెటర్, ఎస్ఐపీలు బెటర్, ఈటీఎఫ్లు బెటర్. ఏది లాంగ్ టర్మ్ మంత్లీ కొంత పెట్టుకొని ఎస్ఐపీలు కానీ ఈటీఎఫ్లు అయితే చిన్న పైసలతోటి కూడా 100, 120 అట్లా 100 రూపాయలు 120 రూపాయలు ఉన్నా కానీ ఈటీఎఫ్లు దొరుకుతాయి. అవి చూసుకొని తగినప్పుడల్లా కొనుక్కోవటం. లేదు అనుకుంటే యావరేజ్ చేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారంగా కొనదలుచుకున్నారు. రోజొక్క ఈటీఎఫ్ కొన, అది పెరగని తగ్గని న్యూట్రల్ ఉండని రోజొక్క ఈటీఎఫ్ కనుక కొనుక్కోదలుచుకుంటే 250 అంటే 52 వారాలు ఉంటాయి మనకి. 260 రోజులు వర్కింగ్ చేసుకుంటాయి. ఏది శని ఆదివారాలు ప్రతి నెల ఉంటాయి కాబట్టి రోజొక్క ఈటీఎఫ్ కావాలి అనుకుంటే రోజొక్క ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఒకటి, గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి, ఆ 2 కొనుక్కోదలుచుకుంటే యావరేజ్ అయింది. మనకు పెరిగిన రోజు అనుకోండి మన దగ్గర ఉన్నాయి పెరిగినట్టు, సపోజ్ తగ్గింది అనుకోండి కొనుక్కునేది తక్కువలో తగ్గుతుంది. అందుకని అది యావరేజ్ కనుక చేయగలిగితే ఎప్పుడు లాస్ అనేది లేదు. రోజు చూడవలసిన అవసరం కూడా లేదు. పెరిగినా మనకు లాభం ఉంటది, తగ్గినా మనకు లాభం ఉంటది, న్యూట్రల్ ఉన్నా మనకు లాభంలోనే ఉంటాం. అది బిజినెస్ అంటారు జనరల్ గా. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మనకి కాల్ చేస్తే మనం వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి ప్రాపర్ కూడా మనం గైడ్ చేయొచ్చు. ఎందుకోసం అంటుందంటే ఈ గోల్డ్ విషయంలో కానీ సిల్వర్ విషయంలో కానీ ఏదైతే ఈ ఈటీఎఫ్లు ఉన్నాయో అవి చాలా ఉన్నాయి. అవి గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు, అవి ఏది బెస్ట్, ఏదిలో మనం చేయొచ్చు, అది ఎంత రేట్ ఉందో చూసుకోవాలి. కొంచెం అది యాప్లు ఉన్నాయి, అది కూడా మళ్ళీ ఫేక్ యాప్లు ఉన్నాయి, నిజమైన నిజాయితీ యాప్లు ఉన్నాయి. అవి ఒకసారి చెక్ చేసుకోవాలి, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరైతే వీడియో వింటున్నారో, వీడియో అబ్జర్వ్ చేస్తున్నారో, ఎందుకోసం అంటే ఏముందిలే ఇంకా చెప్పింది కదా అని చెప్పేసి ఏదో ఈటీఎఫ్ లో ఎక్కడో తక్కువ ఉందనో లేకపోతే ఫేక్ ఈటీఎఫ్ లో ఎక్కడో జాయిన్ అయింది అనుకోండి, తర్వాత ఇక మనం బాధ భరించలేము ఆ పెయిన్. అందుకని ఎక్కువ శాతం లాంగ్ టర్మ్ అయితే సేఫ్ గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు. డిజిటల్ అయితే ఇప్పుడు డిజిటలే అంతా, ఎందుకంటే చిన్న అమౌంట్ ఉన్నా కానీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ లో. రైట్, థ్యాంక్ యూ సార్.